డాక్టర్ సిమ్రాన్ నంది గారి లివర్ సిరీస్ లో ఇవాళ రెడ్ అలర్ట్ టాపిక్ లివర్ సిరోసిస్ గురించి మాట్లాడుకుందాం. సిరోసిస్ అనగానే వచ్చే ప్రశ్న, అంటే ఇక లివర్ పోయినట్టేనా లేదా ఇంకా ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? సిరోసిస్ గురించి సింపుల్ గా చెప్పాలంటే మెత్తగా బాగా పనిచేస్తున్న లివర్ గట్టిగా సరిగ్గా పనిచేయకుండా అయిపోవటం. ఒక్కసారి ఇలా అయ్యాక పూర్తిగా నార్మల్ అవ్వటం చాలా కష్టం. కారణం చూసినట్టయితే ఎవరైతే రోజు ఆల్కహాల్ తీసుకుంటారో, ఫ్యాటీ లివర్ అండ్ హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్స్ కి ట్రీట్మెంట్ తీసుకోరో వారిలో లివర్ మళ్ళీ మళ్ళీ డ్యామేజ్ కి గురయ్యి స్లోగా సైలెంట్ గా కొన్ని సంవత్సరాల్లో లివర్ సిరోసిస్ గా మారుతుంది. మొదట్లో ఏమీ తెలియదు, లేట్ అయ్యే కొంది డికంపెన్సేషన్ కూడా గురవుతుంది. అనగా పొట్లో నీళ్లు, కళ్ళు పచ్చగా అవ్వటం, రక్తపు వాంతులు రావటం, మతిస్థిమితం లేకపోవటం వంటి లక్షణాలు చూపిస్తుంది. ఇది సీరియస్ స్టేజ్. గుర్తుపెట్టుకోండి, లివర్ సిరోసిస్ అర్లీ స్టేజెస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా పూర్తి డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. కానీ లేట్ స్టేజెస్ లో కాంప్లికేషన్స్ ఎక్కువ, లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. సిరోసిస్ సడన్ గా రాదు, మనం ఇగ్నోర్ చేయటం వల్ల వచ్చిన రిజల్టే ఇది. లివర్ సిరోసిస్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటోబిలియరీ అండ్ బేరియాట్రిక్ సర్జన్ అట్ బస్వా గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, నర్సరావుపేట, సత్తెనపల్లి.